నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ని మభ్యపెట్టి రాజీనామా చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. మీరు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, రాజీనామా చేయకుండా అలానే ఉండండి, మీకు మంచి అభివృద్ధి చేసేటువంటి మార్గాన్ని, అలాగే మీరు నెలకి లంసమ్ అమౌంట్ ఎలా సంపాదించాలి దానికి సంబంధించి మార్గాలను కూడా నేను చూపిస్తానని చెప్పేసి అని చంద్రబాబు అంటున్నారు. సో ఏ విధంగా అంటున్నారు ఇది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే రావు గారు. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లది చాలా ఎక్కువ మాటలు వినిపిస్తున్నాయి వాళ్ళ గురించి. జగన్మోహన్ రెడ్డి ఏమో మీరు ఉండొద్దు, రాజీనామాలు చేసేయండి అని చెప్పేసి రాజీనామాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు గారు ఏమో మీరు రాజీనామాలు చేయొద్దు, తొందరపడి మీరు అలానే ఉండండి, ఆ వ్యవస్థ అలానే ఉంటుంది నేను వచ్చినా కానీ, మీరు ఎలా అభివృద్ధి చెందాలి, మీరు నెలకి జీతాలంటే ఇప్పుడు సంపాదించిన దానికంటే ఇంకొంచెం 5-6 రెట్లు సంపాదించేటువంటి మార్గాన్ని నేను చూపిస్తానని చెప్పి చంద్రబాబు అంటున్నారు. అసలు ఏ ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నారు? అసలు ఏంటి ఇప్పుడు ఈ రెండిట్లో వేరియేషన్ కనిపించట్లేదా నీకు? జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, నేను మళ్ళీ అధికారంలోకి రాగానే తొలి సంతకం నేను వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తూ నేను సంతకం పెడతానని చెప్పి అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు, నేను అధికారంలో రాగానే తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెడతాను అంటున్నారు. అంటే మెగా డిఎస్సిలో ఉద్యోగాలు పొందేటువంటి వాళ్ళ జీతాలు ఎలా ఉంటాయి, వాలంటీర్లకు ఇచ్చేటువంటి గౌరవ వేతనం ఎంత, అంటే ఎవరి ఆలోచన ఏ విధంగా ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పవలసిన. అంటే యూత్ని ఏ విధంగా ఊహిస్తున్నాడు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఉంచాలనుకుంటున్నాడు అనేది అర్థమవుతుంది కదా. ఆ మాటల ద్వారా అర్థమవుతుంది. చంద్రబాబు అయితే ఒకసారి ఒకనొక టైంలో ఏదో సభలోనూ నెలకి 50,000 సంపాదించే మార్గాన్ని నేను చూపిస్తాను అని చంద్రబాబు అన్నారు అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. 5,000 ఇప్పుడున్నటువంటి లైఫ్కి అస్సలు సరిపోదు. అండ్ ఒక ఫ్యామిలీని లీడ్ చేయాలి అంటే కూడా కష్టం. ఈవెన్ ఒక వ్యక్తి సింగిల్గా మెయింటైన్ చేయాలంటే కూడా 5,000 మూలకరావు. ఎందుకంటే ఇంటి రెంటే 5,000 ఎక్కడ ఉండట్లేదు కదా. ఈవెన్ హాస్టల్కి వెళ్ళినా కానీ 5,000 ఎక్కడా కాదు, 5,000 కంటే ఇంకెక్కువనే ఉంటుంది ఫీజు. అంటే ఒకటి ఏంటంటే వీళ్ళకి 5,000 లేదా 5,500 లేకపోతే దాన్ని పెంచడం అనేది పక్కన పెడితే వాళ్ళకి ఇచ్చేది హానోరియం, ఇట్స్ నాట్ శాలరీ. అవును, గౌరవ వేతనం అనేది గౌరవ వేతనం. అది ప్రభుత్వ ఉద్యోగుల కింద రారు వాళ్ళు స్వచ్ఛందంగా మేము సేవ చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనేది జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పారు. వాళ్ళు పక్కా పార్టీకి సంబంధించినటువంటి క్యాడరు 80%. సో వాళ్ళు వైసీపీకే ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బలము ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ. ఈ వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకొని ఇంకోసారి అధికారం రావాలి అనేది ఆయన తాపత్రయం. దాంట్లో భాగంగా వీళ్ళని బలి తీసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది చంద్రబాబు నాయుడు బాధ. ఏ విధంగా బలి తీసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లని అని అంటే, ఇప్పుడు మూకుమ్మడిగా రాజీనామాలు చేయబోతున్నారు అందరినీ. ఆయన మాటిని, జగన్మోహన్ రెడ్డి మాటిని చాలామంది మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు. వన్స్ రాజీనామా చేసిన తర్వాత ఇక నీకైతే వాలంటీర్గా పనిచేసేదానికి కూడా అవకాశం లేదు కదా. మళ్ళీ వచ్చి నువ్వు రాజీనామా చేసిన తర్వాత నేను వాలంటీర్గా ఉంటానంటే కుదరదు కదా. వాలంటీర్ వ్యవస్థని నేను కంటిన్యూ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు వచ్చినా వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, దాన్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తాడు. ఎన్హాన్స్ చేసి వాళ్ళ యొక్క సేవలను విస్తృతపరిచి కొంచెం విస్తృతంగా చేసి వాళ్ళకేదో హానోరియం ఇవ్వటమో, లేదంటే అక్కడ ఫుడ్ ప్రోడక్ట్స్ ఏదన్నా పెట్టడమో, కంపెనీలు వాటిలో వీళ్ళని ఇన్వాల్వ్ చేయడం ఏదో చేస్తాడు. ఆయనకు ఉండేటువంటి ఆలోచన ఆయనకు ఉంది. ఆయన అదే చెప్తున్నారు కదా అనేక సందర్భాల్లో, నేను సంపద సృష్టిస్తాను, దాన్ని నేను పేదలకు పంచుతా, అప్పులు తీసుకొచ్చి నేను పంచను. అదే నాకు జగన్మోహన్ రెడ్డికి డిఫరెంట్ అని ఆయన చెప్తున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి ఏమో అప్పులు తీసుకొచ్చి పంచుతున్నాడు, నేను సంపదను క్రియేట్ చేసి నేను పంచుతా అని చెప్తున్నాను కదా. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ 12 లక్షల కోట్ల రూపాయల అప్పు తీర్చడంతో పాటు ఇప్పుడు మళ్ళీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత. అయినా కానీ నేను చేస్తాను, నాకుండే థాట్స్ నాకున్నాయని చెప్తున్నాడు. దానికి సంబంధించి ఆయన క్లారిటీగా కూడా చెప్పారు. P4 ఫార్ములా అనేది ఒకటి చెప్పారు, ఎలా ఆర్థికంగా పేదల్ని పైకి తీసుకురావాలనే దాని మీద P4 ఫార్ములా ఒకటి చెప్పారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది అదొకటి చెప్పారు, P4 ఫార్ములా. వాళ్ళు ఇండస్ట్రియలిస్టులుగా మారుస్తానని చెప్పారు. ఇండస్ట్రియలిస్టులుగా మారడం అంటే పెద్ద కష్టమేం కాదు. యాక్చువల్గా ఉన్న వ్యవస్థను ఉపయోగించుకుంటే, నిజంగా పాలకులకు కనుక చిత్తశుద్ధి ఉంటే, ఇప్పుడు ఉండేటువంటి వాలంటీర్లని పారిశ్రామికవేత్తలుగా మార్చడం పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్లో అసలు ఇప్పుడు పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు దాన్ని. జగన్మోహన్ రెడ్డి అసలు దాని గురించి అసలు పట్టించుకోవట్లా.
ఇప్పుడు స్మాల్ అండ్ మీడియం స్కేల్ అంటే నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అగ్గిపెట్టె తయారు చేసే వాళ్ళు ఎంత సంపాదిస్తారు తెలుసా? అగ్గి పుల్లలు ఉంది కదా, అగ్గిపెట్టెలు మామూలుగా స్మాల్ ఇండస్ట్రీ, వాళ్ళు కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తారు. క్యాండిల్స్ ఉన్నాయా, ఇది కొవ్వొత్తులు తయారు చేసే వాళ్ళు కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తారు. ఇలా స్మాల్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు మన మెడికల్ ఫార్మా ఇండస్ట్రీ ఉంది కదా, ఇట్స్ బిగ్ సెక్టార్ కదా, ఫార్మా ఇండస్ట్రీ పెద్ద కంపెనీ కదా. ఆ పెద్ద కంపెనీ ఎప్పుడు కూడా అన్నీ తయారు చేయదు. వాళ్ళు ఏం చేస్తారు, బల్క్ మెటీరియల్ తయారు చేస్తారు, ఇది ఫార్ములేషన్ తయారు చేస్తారు, మెడిసిన్ తయారు చేస్తారు. ఆ మెడిసిన్కి సంబంధించిన ప్యాకింగ్ ఉంటుంది కదా, ఆ ప్యాకింగ్ని ఆక్సిలరీ కంపెనీస్ అంటారు, వాటిని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటారు. ఓకే, వాళ్ళకి ఇస్తారు. ఆ ప్యాకింగ్ ఖర్చు అయ్యేది 3 రూపాయలు అయితే 5 రూపాయలు అమ్ముతాడు ఆ పెద్ద కంపెనీలకి ఇల్లు, అంటే మార్జిన్ 2 రూపీస్ ఉంటుంది. అంటే ఏ స్థాయిలో లాభాలు ఉంటాయి. ఇది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మళ్ళీ. సో ఇలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని గ్రామీణ ప్రాంతాల్లోనే డెవలప్ చేసి వాళ్ళని, నేను ఇప్పుడు వచ్చి 5,000 కాదు, 5,000 కోసం మీరు ఎందుకు, ఆయన కోసం మీరు రాజీనామా చేసి వెళ్ళిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మీరు ప్రచారం చేసి ఆ ఎన్నికల్లో మీరు కేసులు పెట్టించుకొని ఆ కేసులు కనుక మీ మీద బుక్ అయితే మీ ఉద్యోగాలు కూడా రేపు అటెండ్ కావడానికి ఉండదు. మీరు జగన్మోహన్ రెడ్డి మాటని నష్టపోవద్దు అని చెప్పి వాలంటీర్లకి పెద్ద హితబోధ చేశాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాటని మీరు కనుక వెళ్తే మీరు నష్టపోతారు, రేపు ఎలక్షన్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి, నన్ను గెలిపేయండి, నేను ముఖ్యమంత్రి అవుతాను, మళ్ళీ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ నేను సంతకం పెడతానని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా, వాలంటీర్ వ్యవస్థను కొనసాగించినప్పటికీ కూడా ఒకవేళ ఆయన వస్తే ఇప్పుడున్నటువంటి వాలంటీర్లను కొనసాగించడు అని చెప్పి చెబుతున్నారు. ఎందుకని నేను కూడా ఆశ్చర్యంగా అడిగా. వాళ్ళు చాలా సింపుల్గా చెప్పారు, అన్న మేము ఎమ్మెల్యేలుగా 2019లో మేము గెలిచాము, మమ్మల్ని 80 మందిని మార్చాడు కదన్నా, మరి వాలంటీర్లు ఎందుకు మార్చడు, అందరికి అవకాశాలు రావాలని చెప్పి క్యాబినెట్ని 2 సార్లు మార్చాడు కదన్నా, మొత్తాన్ని మార్చేశాడు కదా, మరి వాలంటీర్లు ఎందుకు ఉంచుతారు అనుకుంటున్నావు. మళ్ళీ క్యాడర్ ఇప్పుడు దాదాపు 2,50,000 మంది ఉన్నారు, 2,20,000 మంది ఇది వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా. సో ఆ 2,20,000 మంది కన్నా మళ్ళీ క్యాడర్, అందరు క్యాడరే కదన్నా, వీళ్ళు కూడా వైసీపీ క్యాడరే కదా, మళ్ళీ మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వకపోతే వాళ్ళు కోపడతారు కదన్నా, వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కదా. నెక్స్ట్ ఒకవేళ అధికారంలోకి వస్తే ఈ 2,50,000 మంది ఇంకో 2,50,000 వీళ్ళని పక్కన పడేసి ఇంకొకరికి ఇస్తాడన్నా, ఎందుకు ఇస్తాడు అనుకుంటున్నావు అని చెప్పి నాకు వాళ్ళు జ్ఞానోపదేశం చేశారు, అంటే జగన్మోహన్ రెడ్డి గురించి. సో మేబీ ఈ మాటలు విన్న తర్వాత ఏపీలో ఉన్నటువంటి వాలంటీర్లకి జ్ఞానోదయం అయి ఉండొచ్చు. సో ఎవరు అంటే వాళ్ళ మాటలు బట్టి వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందని చెప్పేసి అందరికీ తెలిసిందే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు వాలంటీర్ల గురించి, అలాగే చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారని అర్థమవుతుంది. అభివృద్ధి పదం ఎటువైపు ఉంది అనేది కూడా మాటల ద్వారా అర్థమైపోతుంది. మరి వాలంటీర్లు ఏ వైపు ఉంటారనేది రాబోయేటువంటి రోజుల్లో చూద్దామండి.